4వ వచనం చదువుకుందాం. అంతటా సింహాసనములు చూచితిని, వాటి మీద ఆసీనులై ఉండువారికి విమర్శ చేయుటకు అధికారము ఇవ్వబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసలందు కానీ చేతులందు కానీ దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యమును నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారు ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తు కూడా రాజ్యము చేసిరి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈరోజు మనం ప్రకటన గ్రంథం 14, 21, 28 మీరు యూట్యూబ్లో చూస్తే కంటిన్యూ అవుతుంది 1వ వచనం నుండి. ఈవేళ 4వ వచనం. మరి అక్కడ ఉండవలసింది దేవునికి స్తోత్రం. ఈవేళ ఇక్కడ మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్త వింటారా? మరి ఈవేళ మన వాక్యం చదువుకున్న భాగములో ఈ 4వ వచనములో సింహాసనం మీద ఆశీనులైన వారికి విమర్శ చేయు అధికారము కలదు. విమర్శ చేయు అధికారం వారికి ఉంది అనే మాట ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మరి ఇవాళ 1000 ఏండ్ల పాలన. గత వారము అపవాదిని మట్టులేని గోతులో వేయడం జరిగింది. ఎన్ని సంవత్సరాలు శిక్ష? 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాలు మనం చదువుకుంటున్నాం. దాని లోపల వేసింది. అది ఎప్పుడు 1000 సంవత్సరాలే కానీ ఏ రోజా, ఏ వారమా, ఏ నెల దానికి తెలియదు. మనుషులమైన మనకు తెలుసు కానీ దానికి ఆ సంగతి తెలియదు. అంటే దాన్ని బట్టి మేము అర్థం చేసుకోండి, అపవాది అంత తెలివి తక్కువవాడు భూమి మీద ఇంకెవ్వరు లేరు. అంత తెలివి తక్కువవాడంటే ప్రతి చోట, ప్రతి దగ్గర, ప్రతి వారి దగ్గర ఏదో ఒక తప్పు చేయించి వాడు నష్టపోయాడు కానీ మేలు పొందలేదు. మనకు నష్టం వస్తే దాన్ని దేవుడు ఉపశమనం చేసి మేలు చేశాడు. దేవునికి స్తోత్రం. అంచేత మనం ఎప్పుడైనా సైతాను మాట్లాడినప్పుడు ఒరే తెలివి తక్కువవాడా ఏమని చెప్పాలా? ఎవరిని మాట్లాడి భయపడిపోతారేమో మీరు. సరే, ఇవాళ వాక్యంలో చెప్పే ముందు కొన్ని మాటలు మీకు ముందు చెప్తాను. ప్రభు వచ్చినప్పుడు సంఘము మేఘం మీద వెళ్ళింది. ఎలా వెళ్ళింది? ఎలా వెళుతుంది? మేఘం మీద. 4వ అధ్యాయం 4:16 చూస్తాం. మిగిలిన వారు కొందరున్నారు. అంటే కొందరే ఎత్తబడ్డారు, కొందరు ఉండిపోయారు. ప్రియులరా, వెళ్ళిన వారు మేఘములో వెళ్ళి ప్రభును కలుసుకొని మధ్యాకాశము నుండి వెళ్ళి పరలోకంలో 7 సంవత్సరాల విందు. ఎన్ని సంవత్సరాలు? నేను ప్రతిదీ అడుగుతూ ఉంటాను, మీకు అర్థమైందో నాకు తెలియాలి కాబట్టి. తరువాత మిగిలిన వారికి 7 సంవత్సరాలు భూలోకములో శ్రమలు. భూలోకములో మనం 16వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం వరకు మరి భూమి మీద మరి ఎలాంటి శ్రమలు వారు పొందుతున్నారో పొందారు. పొందిన తర్వాత ఏ రీతిగా వారు అంతమైపోయారో ఆ విషయం అంతా మనం 19వ అధ్యాయం వరకు చూసాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు అపవాది ఒంటరి అయిపోయాడు. ఏమైపోయాడు? దాని సేన, దాని దూతలు అందరూ కూడా పోయారు. ఇక ఒంటరి. ఇది కూడా మట్లేని గోతులోకి వేయబడింది, లేక అగాధములో
పడవేయబడింది. దేవునికి స్తోత్రం. ప్రభువు మరి 1000 ఏండ్ల పరిపాలన భూమి మీద ఆయన ప్రారంభించబోతున్నాడు. ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు. ఈ 1000 సంవత్సరాల కాలంలో మరి ఆయన పాలనలో అన్యజనులు కూడా ఉంటారు. చెప్పండి, అన్యజనులు కూడా ఉంటారు. దేవుని పిల్లరా, అప్పుడు పెండ్లి కుమార్తె వరుసలో ఉన్నవారు పరలోకములో ఉన్నారు కనుక దేవునికి స్తోత్రం. కాబట్టి పరలోకము నుండి వారు వస్తారు. భూమి మీద చూడండి, ఎవరైనా కానీ స్పెషల్గా మన దగ్గర పిలవబడినప్పుడు అందరం ఏం చేస్తాం? వాళ్ళకి మంచి రెస్పెక్ట్ ఇస్తాం, గౌరవిస్తాం, వారి కొరకు ఎదురు చూస్తాం. అవునా కాదా? గొప్పగా చెప్పుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడెందుకు మన బైబిల్ మిషన్ అధినేత డాక్టర్ జె శామ్యూల్ కిర్నయ్య గారు మరి మనకు విశాఖపట్నం వచ్చినప్పుడు మనందరం ఎంతో మరి మన నాయకుని స్వాగతించుకోగలిగాం. అవునా? ఎందువల్ల? ఒక గొప్ప వ్యక్తిగా. అలాగే ప్రపంచములో భూలోకములో ఉన్న ప్రభు యొక్క రాజ్య పాలనలో ఒక గొప్ప వ్యక్తిగా పరలోకం నుంచి పెండ్లి కుమార్తె భూలోకానికి వస్తుంది. ఎక్కడి నుంచి చెప్పాలి ఒకసారి? ఎందుకంటే మనకేమి లేవు కనుక గొప్ప అంటే నమ్మలేకపోతున్నాం. అవునా? పెళ్లి కుమార్తెగా మారి 7 ఏండ్ల విందులోకి వెళ్ళి భూలోకానికి గొప్ప వ్యక్తిగా వస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మరి ఆ గొప్పతనాన్ని బట్టి అందరూ కూడా ఆశ్చర్య రీతిగా ఉంటారు. కాబట్టి మరి దైవజనులు అపోస్తలుడైన పౌలు అన్నాడు, రోమాపత్రిక 8:18లో ఏమన్నాడంటే, మనం పొందబోయే మహిమ ఎదుట చెప్పండి, ఇప్పటికాల శ్రమలు ఎనదగినవి కావు. ఈ శ్రమలన్నీ మనం రేపు పొందే మహిమకు సరిపోతాయా? అంతటి మహిమగా, అంతటి గొప్పగా రేపు పెండ్లి కుమార్తెగా వెళ్ళిన సంఘము భూలోకానికి రావడం. గట్టిగా చప్పట్లు కొట్టండి మీరు అందరూ. ఎవరు వస్తున్నారు భూమి మీదకి? పెండ్లి కుమార్తె సంఘము. దేవునికి స్తోత్రం. పెండ్లి కుమార్తె భూమి మీదకి ఎందుకు వస్తున్నారట? బోధ చేయడానికి వస్తుంది. చెప్పండి, ఏం చేయడానికి? భూలోకములో ఉన్న అన్య జనాంగానికి, మిగిలిపోయిన వారికి ఈ పెండ్లి కుమార్తె ఏం చేస్తుంది? బోధ చేస్తుంది. భూమి మీద మిగిలిన వారు, అన్య జనాంగమైన వారు కానీ ఇతరులు కానీ పెండ్లి కుమార్తెకి సహకారిగా ఉండి వారు కీర్తనలు పాడతారు. వారు ఏం చేస్తారు? కీర్తనలు. చెప్పండి, నిన్ను గూర్చి మాకెప్పుడు ఘన మోక్షపు పెండ్లి మోద మునుహిత వత్సరము నాయే తదార్థమై శ్రీ సభావధువరయా నమా. అంటే ఎక్కడ ప్రభు ఉంటే అక్కడే మోక్షం కదా. ఈ పెళ్ళి ఎలా ఉంటుందంటే మోక్షదాయకంగా. దేవుని స్తోత్రం. అందువల్ల భూమి మీద అందరి ముఖాలలో పెళ్లి కలే ఉంటుంది, సంతోషం పెళ్లి కుమారుని క్రీస్తును బట్టి. కాబట్టి ప్రియులరా, ప్రభునందు ప్రియమైన వాళ్ళు అందరూ పాటలు స్తుతులతో నింపబడతారు. ఆ తర్వాత ఈ ఏండ్లో 3 రకాల ప్రజలు. ఎలాంటి వాళ్ళు? ఒక రకం చెప్పండి. మొదటి పెండ్లి కుమార్తె వరుసలో ఉన్నవాళ్ళు. రెండో రీతిగా ఉన్నవారు చెప్పండి, భక్తుల వరుసలో రక్షించబడుతున్నవారు. 3వ వరుసలో అన్ని జనాంగం. ఈ జనాంగాలన్నీ కూడా ఏకమై ఎవరి మాట వింటారు? దేవుని మాట వింటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువు చుట్టూ 12 పెండ్లి కుమార్తె వరుసలో ఉన్నవారు. చెప్పండి, ఆ కాలంలో భూమి మీద
పెళ్లి కుమార్తె వరుసలో ఉన్నవారు వారి సింహాసనాలు ప్రభు చుట్టూ వేసుకుంటారు. ఎవరి చుట్టూ? ప్రభు చుట్టూ. మనం చూస్తున్నట్లయితే మత్తయి సువార్త 19:27 ఏమనుంది? యేసు ప్రభువును ప్రపంచ పునర్జన్మందు. పేతురు గారు కొంచెం తొందరపాటు ఎక్కువై, దేవా మరి మేము నీ మీదే ఆనుకొని ఉన్నాం, నువ్వు మాకేమిస్తావు అన్నాడు. ఏమిస్తాడు? 10 ఇస్తే బాగున్నావు, 100 అయితే బాగున్నావు, ఊరు అలా చెప్పలేదు ప్రభు. ఏమన్నాడంటే ప్రపంచ పునర్జన్మందు మనుష్య కుమారుడు తమ మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండనప్పుడు నన్ను వెంబడించిన మీరు 12 సింహాసనముల మీద, చూసారా? దేవునికి స్తోత్రం. అంటే పెళ్లి కుమార్తె వరుసలో ఉన్నవారి సింహాసనం యేసు ప్రభు చుట్టూ ఉంటాయి. ఎవరి చుట్టూ? కనుక ఇక్కడ విమర్శ చేయుటకు వారికి అధికారం ఇవ్వబడింది అని రాయబడింది. యేసు ప్రభు భూమి మీద రావడం సంతోషం, పాపులకు సువార్త చేయడం సంతోషం, వారి కొరకు ప్రార్థించడం సంతోషం, అద్భుతాలు చేయడం సంతోషం, వారి కొరకు మరి నింద వేయబడడం సంతోషం, గాయపరచబడడం సంతోషం, ఆయన శిలువ మరణం పొందడం, తిరిగి లేవడం. అంటే ఇవన్నీ ప్రభు తాను మన కొరకు చేయగలిగామనే సంతోషంతో ఈ బాధలన్నీ పొందాడు, కానీ ఎలాంటి నొచ్చుకోలేదు మన మీద. దేవుని స్తోత్రం. ఇన్ని పాటలు పడి ఇవాళ పాపైన మనిషిని సింహాసనం ఎక్కించాడు. దేవుని స్తోత్రం. సాతాను ఉచితంగా పొందిన సింహాసనాన్ని కోల్పోయింది, పాపైన మనుషుడు సింహాసనం ఎక్కాడు. దేవుని స్తోత్రం. అందుకు వారు ఎవరంటే విమర్శ చేయవారు. వారెవరు చెప్పండమ్మా? గట్టిగా చెప్పాలా? విమర్శ. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఆ కాలం ఎలా ఉంటుందంటే పగలు రాత్రి అనే భేదం ఉండదు, అంతా పగలే. అంత ఎలా ఉంటుంది? పట్ట పగలే ఉంటుంది, చీకటి కానరాని కాలం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పెళ్లి కుమార్తె అనే సంఘం భూమి మీద ముమ్మరమైన బోధ చేస్తుంది. ఏం చేస్తుంది? ముమ్మరమైన ఆ బోధ చేసే కాలంలో ఎవరైనా క్వశ్చన్ చేస్తే వెంటనే ప్రసంగం ఆపేసి వెళ్ళిపోద్ది. ఎందుకని చెప్పండి? పెళ్లి కుమార్తెకు విమర్శ భావం లేదు. ఎవరైనా అత్యున్నతముగా నిన్ను చూసుకున్న నీ యజమానిని, బాగా గౌరవం తెచ్చి నీ యజమానిని ఎవరైనా క్వశ్చన్ చేస్తే వారితో మాట్లాడతావా? అలాగే ప్రాణం పెట్టి మహిమ రీతిగా దీవించి పరలోకం తీసుకెళ్ళి 7 ఏండ్ల విందులో ఉంచి పూర్తి మహిమలో నుండి భూమి మీదకు దిగొస్తే ఏంటి యేసు ప్రభు గురించి అని ఎవరైనా క్వశ్చన్ చేస్తే పెళ్లి కూతురు మాట్లాడకుండా వెళ్ళిపోద్ది అంతే. ఎందుకంటే పాపమును అంటుకునే మనసు లేదు, పెళ్లి కూతురు అనే సంఘానికి పాపము లేదు. అర్థమైందా మీకు? అర్థమైందా? ఏమర్థమైందో? దేవుని స్తోత్రం. అందువల్ల దేవుని పిల్లరా, ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, ఆ కాలము అలసట లేదు, ఏమలేదు. మనందరం అన్నాం, అలసట లేదు. 2 అమ్మా, జబ్బులు లేవు, ఏమి లేవు. అలసట లేదు, జబ్బు లేదు, ఎవరికి నిద్ర అక్కర్లేదు. నిద్ర పోకపోతే ఇప్పుడు డాక్టర్ గారు ఏమంటున్నారు? అందుకే నీకు అన్నారా, ఆ 1000 ఏళ్ల కాలంలో ఏముండదు, నిద్ర అక్కరా, అలసట లేని కాలం, జబ్బు లేని కాలం అని మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. ఇంకా కొన్ని మాటలు మీకు చెప్పి అసలు ప్రసంగానికి ముందు ఉపోద్ఘాతం చెప్తున్నాను. ప్రసంగం త్వరగా చేయాలి. ఇవాళ నాకు ఈ కుర్రోళ్ళు చిన్న తప్పు చేశారు. అక్కడ పెళ్లి కుమార్తె ప్రయాణ సాధనం అంటే పెళ్లి కుమార్తె అంటే సంఘం. పెళ్లి కుమార్తె ఆ రోజుల్లో ట్రైన్ లేదు, బస్సులు చెప్పండి
విమానము, ఓడ, ట్రైన్, రోడ్డు మార్గంలో బస్సులు, కార్లు, సైకిళ్ళు, స్టీమర్లు. అంటే భూమి మీద ఏ విధమైన ప్రయాణ సాధనముల అక్కర లేకుండా ఉండేదే పెళ్లి కూతురు. ఎక్కడికి పడితే అక్కడికి ఎగిరి వెళ్ళాలి. చెప్పండి, ఎక్కడ పడితే అక్కడికి. అర్జెంటుగా పిలిచి నన్ను అనుకోండి, విశ్వాసరావు గారు మీరు అమెరికా వెళ్ళి వాక్ చెప్పరు అంటే ఎగిరి వెళ్ళిపోతారు. నీకు పని చేస్తూ నువ్వు ఎగిరి వెళ్ళిపోతావు. అందరూ మహిమతో ఉంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక మహిమ జీవులు ఎవరు వీళ్ళందరూ? అందరి ముఖాల్లో మహిమ కళ ఉంటుంది. భూమి మీద ఉన్న పెళ్లి కుమార్తె వరుసన్న ప్రతి వారి ముఖం ఎలా ఉంటుంది? అమ్మ, ఉస్సూరం అనుకున్న వారు ఏమైనా ఉంటే ఇప్పుడే ఆ ఉస్సురమనో ఏడ్చిన వాళ్ళు ఇప్పుడే ఏడ్చేయండి. తర్వాత మీకు ఆ రాజ్యంలో, యేసుక్రీస్తు రాజ్యంలో ఇలాంటివి ఏమీ ఉండవని మీకు తెలియజేస్తున్నా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రకటన గ్రంథంలో అన్ని సంగతులు ఉన్నాయి. ఈ సంగతులన్నీ బోధిస్తూ ఉంటే ఈ గ్రంథమట అక్కడ అన్ని జనానికి, అక్కడ మిగిలిన వారికి ఎర గ్రంథం అన్నారు. ఏమన్నారండి? ఎంత చెప్పండి? ఎర. చూడండి, ఎర తీసుకెళ్ళి గాలాన పెడితే చేప వస్తుంది. అవునా? ప్రకటన గ్రంథంలో సంగతులన్నీ బోధిస్తూ ఉంటే ఆ కాలంలో ఉన్నవారు అయ్యో మేము ఎంత మహిమను పోగొట్టుకున్నామని ఈ గ్రంథమును అందరూ చదువుతారు, అందరూ ఆకర్షిస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అన్యులు కొంత వందల మంది, అంటే కొన్ని వందల సంవత్సరాలు అక్కడ బ్రతుకు వారు అన్యులు ఉంటారని మనం చూస్తాం. కాబట్టి వారికి భోగభాగ్యాల మీద ఆశ ఉండదు. దేని మీద? ఇవాళ క్రైస్తవులు అందరూ దానికే తను చేస్తున్నారు. నీకు లేదంటే నాకు, నాకు లేదంటే నీకు అని కదా. భోగభాగ్యాల మీద ఏముండదు, ఆశ ఉండదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, ఆ కాలంలో చూడండి, త్రాగువారు, అబద్ధీకులు 1000 సంవత్సరాలు బతకరు. వాళ్ళు ఎప్పుడు చస్తారు అంటే చచ్చేవాడు బాలుడైనా 100 సంవత్సరాలు ఉండాల. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులరా, ఈలాగున ఈ రాజ్య పాలన చెప్పండి. ఇప్పుడు చూద్దాం. చూడండి, ఆమోసు గ్రంథము 9:11 మనం చదువుకుందాం. 9వ అధ్యాయము 11వ వచనం త్వరగా చదవండి. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి చెప్పండి, ఏదో శాసమును నా నామము ధరించిన అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకొందురు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, ఇక్కడ మనం చూస్తున్నట్లయితే దావీదు గుడారాన్ని స్థిరపరచబడుట అంటే రాజ్య పాలకుడు. మరి సౌలు పరిపాలించాడు, సొలొమోను పరిపాలించాడు, దావీదు పరిపాలించాడు. ఎవరి పరిపాలనలో దేవరాజ్యం అనిపించుకుంది? దావీదు యొక్క పరిపాలన దేవుని రాజ్యముగా, దేవరాజ్యముగా మరి కనబడుతుంది భూమి మీద. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి ప్రభునందు ప్రియులరా, ఈ గుడారము నిలుపుతానంటే దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. వాక్యములో లూకా సువార్త 1వ అధ్యాయములో 32 నుంచి 35 వరకు చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఆయన జన్మించు కాలము దేవదూత చెప్పే మాట, అతడు బలవంతుడై తన తండ్రైన దావీదు సింహాసనమును ఆయనకిచ్చుననే మాట రాయబడింది. దేవుని స్తోత్రం. అంటే ఇప్పుడు ఈ 1000 ఏళ్ల కాలములో దావీదు కుమారుడిగా పిలువబడిన యేసుక్రీస్తు
రాజులకు రాజు, రాజులకు రాజైన ఈ మన విభుని పూజ చే. చాలు 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 దేవుని పిల్లరా, ఇలాగున 1000 ఏండ్ల పరిపాలనకు ఆయన సింహాసనాసీనుడై ఉండి ఆయన చుట్టూ చెప్పండి సింహాసనముల మీద 12 గోత్రముల మాట రాయబడింది. వారికి మీరు తీర్పు తీరుస్తారు. ఎవరికి తీర్పు? ఎవరికి? దేవునికి స్తోత్రం. మరి మేము అబ్రహాము నుంచి వాగ్దానం పొందాం. హెబ్రీలో మా తండ్రి అయిన అబ్రహాము విశ్వాసుల తండ్రి, విధేయుడైన ఇస్సాకు, అలాగే పట్టుదల కలిగిన యాకోబు, వారి పిల్లలమైన 12 గోత్రముల వారం. మరి మేమందరం మరి ఉంటుండగా పెళ్లి కుమార్తెగా అన్ని జనాంగులు వచ్చిన వారు రాజ్య పాలనగా జరిగించబోతున్నప్పుడు వీరికి ఏమనిపిస్తుంది చెప్పండి? పౌలు గారు కూడా చెప్పారు కదా, రోమాపత్రిక 9:5 వీరు వారు అనే మాట చెప్పలేదండి? మరి 4వ వచనంలో అర్చన ఆచారాలన్నీ మావే కదా అని అంటున్నారు. దేవుని స్తోత్రం. యేసు క్రీస్తును బట్టి మనకు ఆ స్వాతంత్ర్యం వచ్చింది. అందువల్ల ఇక్కడ ఏమన్నాడు? 12 గోత్రముల వారికి మీరు విమర్శ చేసే కాలం అన్నాడు. యేసు ప్రభువే చెప్పాడు. ఎవరు చేస్తారో ఏంట విమర్శ అంటే, ఇదిగో మీరు అన్ని రకాల ధర్మశాస్త్రం విధులు అన్నీ మీకు ఇచ్చినప్పటికీ రక్షకుడైన క్రీస్తుని సిలువకు అప్పగించారు. దానికి కారణం ఏంటి? అబ్రహాం గారు మీరు చెప్పండి, మీ పిల్లలు యేసు క్రీస్తుని ఎవరికి అప్పగించారు? ఇస్సాక్ గారు మీరు చెప్పండి, యాకోబు గారు మీరు చెప్పండి అన్నప్పుడు మరి వారు ఏం చేస్తారు? అయ్యో ఆ మాట మరి మేమేం చేయగలం అని అంటారా? అప్పుడు మనం 1000 ఏండ్లు ఏం చేస్తారో వాళ్ళు చెప్తారు, మనం వింటాం. మరి మనం 1000 ఏండ్ల పరిపాలనకి వెళ్తే వింటాం, లేదు ఇక్కడే నశించిపోతామా? ఆలోచించుకోండి. మేము క్రైస్తవులము, స్వార్థికులము, పరిచర్య చేసా, గుడి కట్టా, ఇవన్నీ లెక్కలోకి రావు. జీవితం ఉండాలి క్రీస్తుకి. ఏముండాలి మనకి? అద్భుతమైన జీవితం. దేవుడి స్తోత్రం. ఇక్కడ మనం చూసినట్లయితే 1 భూమి మీద శాపము తీసివేయబడును. ఏమైంది? ఆదామా నిన్ను బట్టి నేల అని 3:17లో చెప్పాడు కదా. ఇప్పుడు ఏమైంది? భూమికి శాపము ఆమోసు గ్రంథంలో ఆమోసు చెప్తున్నాడు, చూడండి దున్నువాని వెంట కోయవాడు వచ్చును. చెప్పాలా? దున్నువాని వెంట చెప్పండి అమ్మా అంటే అర్థం ఏంటి? మన జిమ్కి డాక్టర్ అంటామా? ఏం కాదు. ఇవాళ విత్తనం వేస్తాం, అది నెలకు పండుద్ది అనుకోండి, 2 నెలలు అనుకోండి, ఆ 2 నెలలకే కొడవలు పట్టుకొని వస్తాం. దానికి నీరు కట్టే పని లేదు, పురుగు మందు వేసే పురుగులు ఉండవు కాబట్టి పురుగు మందు వేసే పని ఉండదు. దాని సంరక్షణ అంతా కూడా మనకు అవసరం ఏమి? అది పండినప్పుడు కొడవలు పెట్టి కోసుకోవడమే. అంటే నిండైన పంట ఈ భూమి మనకిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు రైతులు ఏమంటున్నారండి? ఇప్పుడున్న పాలకులు చాలా బాధపడుతున్నారు. ప్రాజెక్టులు కట్టి నీళ్ళు ఇచ్చి ఇన్ని చేసినా పంట చేతికి రావట్లేదు. కానీ క్రీస్తు అనేటువంటి మహామహుని రాజ్యములో, అనగా పెళ్లి కుమార్తె రాజ్యం. ఎవరి రాజ్యం? గట్టిగా చెప్పాలా? పెళ్లి కుమార్తె ఎవరు? నా రాజ్యంలో. శ్రీకాకుళం వాళ్ళరా, మా రాజ్యంలో మీరు ఇత్తనం వేసి కోసుకోవడమే, అంతవరకు మీకు నీరు కట్టి ఇలాంటి పనులేమీ లేవు. దేవుని స్తోత్రం. అన్ని సదుపాయములు కలిగిన మహోన్నతుడైన ప్రభు పరిపాలన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. పంట సమృద్ధి. యోవేలు గ్రంథం 3:18లో చూస్తే కొండలన్నీ కూడా రసధారలు, ద్రాక్ష రసం వస్తుంది. ఏమొస్తుంది? ఒకసారి చెప్పండి, ఏమొస్తుందమ్మా? గట్టిగా చెప్పాలి అందరూ. ఇప్పుడు చెప్పండి అందరికీ. మందు ప్రియ అని అంటే చాలా మంది వచ్చేస్తారు కదా. కానీ మా రాజ్యంలో ద్రాక్షరసం ఫ్రీ. నిశా లేని మందు, ఇది జబ్బు లేని మందు.
ఎవడికి హాని లేదు. చెప్పాలి ఎంత తాగితే అంత. నదులు చెప్పండి, కొండలన్నీ రసదారులు అవుతాయి. శ్రేష్టమైన మధురాతి మాధురమైన, నేను అనేది మీరు విషపూరితమైన మందు కాదు ఇది. నిషాతో కూడుకున్న మందు కాదు. ఉల్లాసంతో నింపేది, ఉత్సాహంతో నింపేది, ఆనందంతో నింపేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. భూమి శాపం లేదు కనుక మనం చూసినట్లయితే చూడండి, యెషయా గ్రంథం 11:6-9 చూసినట్లయితే చూడండి, జంతువులు కనిపిస్తున్నాయి. ఏం కనబడుతున్నాయి అమ్మా? జంతువులు. అందులో చూసినట్లయితే ఆ వచనాలు మీరు చదువుకున్న తర్వాత దేవునికి మహిమ కలుగును గాక. అపాయము లేని కాలం. భూమి శాపం లేదు కాబట్టి ఎవరికి ఆపద ఇచ్చే జంతువులు కానీ, పాము, సర్పం ఏది నీకు హానికరమైన లేని కాలం. ఒక వచనం చదివితే బాగుండేది కానీ మీరు చదవట్లేదు అసలు. తోడేలు, చూడండి, భిన్నం కదా ఇది. తోడేలు భిన్నం చెప్పండి. గొర్రెపిల్ల, మేక, చదువమ్మా. చిరుతపులి, మేకపిల్ల యొద్ద పండుకొనుడు. చూసారా ఎంత భిన్న. అంటే ఆది కాండంలో, ఆరంభంలో ఆది మానవులకి ఆట వస్తువులుగా ఉన్నాయి సృష్టిలో ఉన్నవన్నీ. ఎప్పుడైతే పాపం వచ్చిందో మృగములోకి క్రూరత్వం వచ్చింది, సర్పంలోకి విషం వచ్చింది, సకల జంతువుల్లోనికి చెప్పండి ఏమొచ్చింది? గలిబిలి వచ్చింది. ఇప్పుడు ఏమీ లేదు, ఇలాంటి గలిబిలి ఏమీ లేదు. అయితే ప్రజలు ఎలా ఉంటున్నారు? అయితే జంతువులే అంత బాగుంటే మరి ప్రజలు ఎలాగ ఉంటారు అని అంటే చూడండి, యెషయా గ్రంథము 35:9 మనం చూస్తే అక్కడ రాజమార్గము, సింహం ఉండదు, క్రూర జంతువులు చెప్పండి దానికి ఎక్కవు. చూడండి, కొంతమంది సింహంలాగా గర్జిస్తారు, కొంతమంది జంతువుల్లాగా కీడు చేసే మనుషుల్లాగే ఉంటారు కానీ వాళ్ళు మృగాల్లాగే మాట్లాడతారు. అక్కడ కనబడవు. విమోచించబడిన వారే అక్కడ నడుచుదురు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చుదురు. వారి తలల మీద నిత్యానందము. రాజు వీధి చెప్పండి, రాజు టీవీ. ఎలా ఉంటారు? ఉస్సూరుమని ఎవడు ఉండడు. ఎలా ఉంటాడు? నాకు బట్టలు జరిగిపోయినాయి, చెప్పులు జరిగిపోయినాయి, భోజనం దొరకట్లేదు అనే సేవకుడు ఉండడు అక్కడ. విశ్వాసులు కూడా ఉండరు. చాలా అందరి తలల మీద ఏముంటుంది? నిత్యానందం అనే మాట మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయుష్కాలమునకు కొదువు ఉండదు. చెప్పండి, ఆయుష్కాలమునకు చచ్చిపోతానేమో, ఏం దాచిపెట్టాలి మా ఆలోచన ఎవరికి రానే రాదు. ఎవరికి అలాంటి గొప్ప రాజ్య పాలన చేయాలి. నేను ఈ 1000 సంవత్సరాల గురించి అంటే మీకు పరిచయం చేస్తున్నా. వచ్చే వారి నుండి దానిలో ఉన్న ఆ పాలన విలువలు మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెషయా 65:25 మనం చూస్తాం. ఇక మనం చూస్తే స్వస్థత కలుగును. అందరికీ ఏం కలుగుతుంది? 33 యెషయా గ్రంథము 14 త్వరగా మీరు చదవడానికి చెప్తున్నాను. సియోనులోనున్న దిగులు పడుచున్నారు అంటే చూడండి, ఇక్కడ మనం చూస్తే పాపంలో వచ్చి జీతము, పాపం వల్ల వ్యాధి, పాపం వల్ల కరువు, పాపం వల్ల శ్రమ, పాపం వల్ల బాధలు, ఇవన్నీ కూడా సియోన్ అంటే సంఘము జీవితంలో ఉన్నప్పటికీ విచారం తప్పలేదు. కానీ రేపు 1000 ఏళ్ల పరిపాలనలో ప్రతి వారి మనసు స్వస్థ బుద్ధితో ఉంటుంది, ఆశీర్వాదకరముగా ఉంటున్నాడు. అలాగే 30 ఇర్మియా గ్రంథం 4:14 చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 14 ఒకసారి మనం గమనిద్దాం. 30 అధ్యాయము. నీవు నిన్ను మర్చి ఉన్నారు, విచారింపరు. నీ గాయము చేత ఎందుకు అరుస్తున్నావు? నీ పరిచయస్తులు, స్నేహితులు, మోసగాళ్ళు ఉన్నారు ఇక్కడ.
బాధపరిచే వాళ్ళు ఉన్నారు, గాయపరిచే వాళ్ళు ఉన్నారు, తిని తెప్పే వాళ్ళు ఉన్నారు, అక్రమం చేసేవాళ్ళు ఉన్నారు, ఆక్రమించి. కానీ ఆ కాలమందు చెప్పండి, దీనివల్ల అనారోగ్యం, ఒంట్లో జబ్బు కంటే ఇంట్లో బాధలు ఎక్కువ ఉంటాయి. చెప్పండి, బాధలు జబ్బుతో సమానమే కదా. అంచేది మనోవ్యాధికి, అవునా, అలాంటివి ఏమీ ఉండవని చెప్తున్నాడు ఈ కాలం. యెహెజ్కేలు గ్రంథములో 36:16 మనం గమనించినట్లయితే ప్రియులరా, ఇంకొక మాట దేవుని వాక్యాన్ని చదివి మన ముగింపులోకి వెళ్ళిపోదాం. చదవండి. నాకు ప్రత్యక్షమై సెలవిచ్చెను, దేశములో దుష్ప్రవర్తన చేత. చూసారా ఎంత విచారమో, ఎంత మంచివారు, జ్ఞానం గలవారు, తెలివి గలవారు, దైవ ఏర్పాట్లో ఉన్నవారు చెడిపోయారు. ఏమైపోయారు? అలాంటి వారు కూడా స్వస్థ బుద్ధి కలిగిన వారై స్వస్థత కలుగును అని చెప్పడానికి 1000 ఏండ్ల పరిపాలన, చెడుతనములో, కీడులో, బాధలో. అందుకే దేవదాసయ్య గారు ఒక పాట రాశారు, యేసు ప్రభు నిన్ను రమ్మన్నాడు, నువ్వు వెనక తిరిగి చూస్తున్నావు. నీ బ్రతుకు వెనక తిరిగి చూస్తే ఏ మంచి లేదు నీ జీవితంలో. ఏమైనా ఉందా? లేదు. కానీ పిలిచింది ఎవరు? ఆ పిలిచిన వానికి నువ్వు మంచోడవో చెడ్డవాడో తెలుసా తెలీదా? నువ్వు పిలిచిన వాడిని వెంబడించాలి కానీ నీ పాత జీవితాన్ని వెంబడించవద్దు. ఆ కాలంలో వారి కామ, యామోహ, బాధ, బలహీనత, కీడు, నొప్పి అన్నీ మరవబడతాయి. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పండి. ఇక 3 మరణం ఉండదు. చెప్పండి, మరణం మాట మనం చూస్తాం. యెషయా గ్రంథము 25:8 ఒకసారి మనం గమనిద్దాం. యెషయా గ్రంథము, వారు ఎన్నడను ఉండకుండా మరణమును ఆయన మరెన్నడూ ఉండకుండా ఏం మింగేస్తాడు? ఆయన మరణమును మింగివేయును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇక 4వది, ప్రజలందరూ ఒక భాష మాట్లాడతారు. అందరూ ఆరంభంలో దేవుడు ఎలాంటి భాష ఇచ్చాడు? స్వచ్ఛమైన భాషతో. చెప్పండి, తుచ్చమైన ఆలోచన లేని వారై హృదయపూర్వకంగా అందరూ కూడా అరమరం లేకుండా, చెప్పండి, ఏ విధమైన కల్మషం లేకుండా ఎంత చక్కగా ఏం సిస్టర్, ఏం బ్రదర్ అని పలకరించుకుని ఒకే ఒక భాష. 1000 ఏండ్ల పరిపాలన. చెప్పండి, మన గ్రామాలకు, పట్టణాలకు వెళ్ళి రండి. మా పాలనలో మా నాయకుడు, మా రక్షకుడు, మా ప్రభైన యేసుక్రీస్తు ఆయన పరిపాలించు కాలంలో సుఖ సౌఖ్యములు, సంతోషానందాలు, ధన శరీర మమకారాలు, కీడులు అన్ని తొలగించి మేలుకరమైన జీవితం లభిస్తూ ఉంది 1000 ఏండ్ల పరిపాలనలో అని చెప్పాలి. దేవునికి స్తోత్రం. అలాగే మనుషులందరూ దీర్ఘాయుష్యమంతులు. ఏం చెప్పండి? దీర్ఘాయుష్యమంతులు. అందుకని 65-20 అని మనం చూస్తే 100 సంవత్సరాలు ఉంటే కానీ ఒకవేళ ఎవరికైనా చనిపోవాలి. చూడండి, ఇలాంటి గమ్మత్తు మనుషులు ఉంటారు. వాడు మన గోడ దూకి పడ్డాడు కిందకి. ఎందుకు రబ్బడ్డ? కాలు ఇరిగింది. దూకితే ఎలా ఉంటుందని దూకాడంట. మరి ఇరుగుద్దని తెలియదని తెలుసు అంట. కానీ ఏమైంది? ఎంతున్నా తెలిసి తప్పు చేసేవాళ్ళు అన్ని కాలం. ఆడు కూడా 1000 ఏండ్ల పాలనలో ఒకసారి చచ్చిపోతే ఎలాగున్నా అనుకుంటాడు ఒకవాడు. ఒకవేళ అలా చావాలనుకున్న 100 ఏళ్ళు ఉండాలి. నువ్వు ఎన్ని సంవత్సరాలు? వృద్ధాప్యం తెలియదు, ముఖాలు ముడతలు పడవు, ఎవరికి ఎటువంటి వణుకులు ఉండవు. ఇందాక చెప్పాను కదా, ఎలాంటి బలహీనతలు ఉంటాయా? ఏమి రాజ్యం అండి! మందు కానీ వస్తువు కానీ ఎన్ని సదుపాయములు, ఇవాళ ఎన్ని చేసినా ప్రభుత్వాన్ని మనం ఏదో ఒకటి అంటూనే ఉన్నారు ప్రజలు. కానీ అడగకుండా అన్నీ ఇచ్చే ప్రభుత్వమే యేసయ్య ప్రభుత్వం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇక 6వ చూస్తే శాంతి పాలన. చెప్పండి, ఏ పాలన? 2వ అధ్యాయం యెషయా గ్రంథం 4వ వచనంలో కత్తి జోలికి ఎవడు వెళ్ళడు, కత్తిని నక్కుగా మారుస్తాడు, నాగళ్ళకు ఏర్పరచుకుంటారు. అంటే కఠినత్వం ఉండదు,
కర్కోటతనం ఉండదు, కపటం ఉండదు, క్రూరత్వం ఉండదు, నరహత్యలు ఉండవు. శాంతి ఎక్కడ చూసినా చూడండి. కింద మీకు ఒకటి 32:17 మనం చూస్తే 32:17 యెషయా గ్రంథం, ఈ వచనం చదవండి, మీకు అర్థమవుతుంది. ముగిద్దాం. నీతి సమాధానములు నీతి వలన నిత్యమును నిమ్మలమును, అది నీతి ఉంటుంది కాబట్టి నిమ్మలంగా ఉంటారు, నిబ్బరంగా ఉంటారు. వాడేమంటాడు, వీడేమంటాడు, ఆయన ఏమంటాడు, బెరుకులేమి ఉండవు, నిమ్మలంగా ఉంటాడు. నీతి గల వాళ్ళకి ఇంకేం నొప్పి ఉంటుంది. నిమ్మలముగాను నిబ్బరముగాను కలుగును. దేవుని స్తోత్రం. కనుక దేవుని పిల్లరా, ఈ వచనంలో 1000 ఏండ్ల పరిపాలన నెరవేర్పు యేసయ్య చెప్పాడు. సాత్వికులు భూలోకమును. ఈ మాట ఎప్పుడు నెరవేరుతుంది? 1000 ఏండ్ల పరిపాలనలో ఈ మాట నెరవేరుద్దా, నెరవేరదా? నెరవేరని మాట చెప్పలేదు యేసుప్రభు అని దేవదాసయ్య గారు అన్నారు. ఆయన ఏ మాట చెప్పినా నెరవేరేదే కానీ నెరవేరని మాట ఏది ఉందా? గట్టిగా చెప్పండి, చెప్పాలి మరి మీరు. అయిపోయింది ప్రసంగం. ధన్యులు. వచ్చేవారి నుండి వివరంకి వెళ్దాం. దేవుని స్తోత్రం. పెళ్లి కుమార్తెకు అంతస్తు ఒకసారి చెప్పండి మీ నోటితో. అమ్మా, ప్రభు సింహాసనము చుట్టూ 7 సంఘములుగా లేక 7 సంఘ అంతస్తుగా ఆయన చుట్టూ ఉండే అంతస్తు. ఎవరి చుట్టూ? ఎవరి చుట్టూ అంటే ప్రభు కలిసి ఉండే 7 సంఘం కలిసి ప్రభువుతో ఉండే అంతస్తు. అబ్బో, ఎంత బాగుంటుందో. దేవుని స్తోత్రం. ఈ సంగతులు భూమి మీద ఉన్న వారు అందరికీ ఎలా ఉంటుంది చెప్పండి దేవుని పిల్లరా. ఇలాంటివి ఎప్పుడు సంపాదిస్తామని ఆశ రావాలి కానీ నేను ఆ ఊరు నాదని, ఈ ఊరు నాదని, మురిసేవే తెరిసేవే శిలకా అన్నాడంట. అమ్మ, ఏ ఊరు నాది? ఆ ఇల్లు నాదని, ఈ ఇల్లు నాదని. ఎన్ని ఇల్లు కడితే వద్దు ఈ జీవితం? ఈ జీవితం లేనివాడికి ఎంత ఉంటే ఏం సుఖం? దేవుని పిల్లరా గమనించండి. నేను 4 మాటలు చెప్పి ముగిస్తాను. మొదటి మాటగా మనం చూస్తే, ఎందుకు పెళ్లి కుమార్తెనంటే ఆ కాలంలో పెళ్లి కుమార్తెనే సంఘమును చూసి నేర్చుకునే వారికి పెళ్లి కుమార్తెని వరము. చెప్పండి. మిగతా వారికి, భూమి మీద ఉన్న వారికి కూడా ఏమొస్తుంది? పెళ్లి కుమార్తెని వరము. కాబట్టి ఆ వరమే పెళ్లి కుమార్తెగా అందరూ ఉండాలి. దేవుని స్తోత్రం. కనుక పెళ్లి కుమార్తెకు అంతస్తు ఏంటంటే మహిమ స్థితి. చెప్పండి, మీ నోటితో చెప్పండి అమ్మా. రెండవది సింహాసనం ఉండే స్థితి. ఏంటమ్మది? 3 మహోన్నతమైన స్థితి. అనండి ఒకసారి. దేవదాసయ్య గారు మంచి మహాభక్తుడు గనక తక్కువ మాట ఎక్కడ పలకలేదు ఆయన. మహోన్నతమైన స్థితి 4 తిరగదు ఇప్పుడున్న పిల్లలకి. చెప్పండి ఒకసారి. మహోన్నతమైన స్థితి. ఇక మనం చూస్తే లోకములో సుఖభోగ సంపదల మీద ఆశ లేని స్థితి. ఏ స్థితి? నీ ధనం ఎక్కడో, నీ హృదయం ఎక్కడో, నీ ధనం ఎక్కడ. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియులరా, ఇవాళ మనం చూస్తుంటే విమర్శ చేయుట, ఇలాంటి కాలమును కలిగి ఆ కాల దినాలలో విమర్శ చేసే అధికారం నీకు నాకు. ఎవరు పెళ్లి కుమార్తెగా తయారవుతారో వాళ్ళు పేద తెలివి గొప్పతో సంబంధమేమి సిద్ధపాటును బట్టి అటు దీవెన తండ్రి మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. నేను సరిగా చెప్పి ఉండను, అయినా మీరు ఏమనుకోకండి. ఉన్న కాలంలో మనం ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్ర ప్రార్థించుకుందాం. ప్రియ తండ్రి, ఈ మాటలు బిడ్డలకు దీవెనకరముగా ఉండునట్లు బహు ఉత్సాహాన్నిచ్చే దీవెనమ్మని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.